సినీ విశ్లేషకుడు నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్ చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు. నటుడు, సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఇక లేరు. గత నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్ చెన్నైలో అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుండి పీలేరుకు కారులో వెడుతుండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర కత్తి మహేష్ కార్ ముందు వెడుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తల, ముఖం, కంటికి బలమైన దెబ్బలు తగలడంతో అప్పటికప్పుడు నెల్లూరులోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కండిషన్ క్రిటికల్ గా మారడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ దాదాపు 15 రోజులుగా ప్రాణంతో పోరాడిన కత్తి మహేష్ శనివారం చనిపోయారు. మొదట సినీ విశ్లేషకుడిగా పరిచయం ఉన్న కత్తి మహేష్ ఆ తర్వాత హృదయ కాలేయం సినిమాలో పోలీస్ పాత్రలో యాక్ట్ చేసి గుర్తింపు పొందారు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు, ట్విట్టర్ ద్వారా పలు విమర్శలు చేసిన కత్తి మహేష్ గతంలో హైదరాబాద్ నగర బహిష్కరణకు కూడా లోనయ్యారు. కత్తి మహేష్ మృతికి చింతిస్తూ సినీ ప్రముఖులు పలువురు ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.